Python is a programming language. This session is not about Python. Python deal చేయడానికి కాదు ఈ సెషన్. DSC, data structures and algorithms. Data structures and algorithms. ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చేయడానికి మనం త్రూ C, త్రూ జావా, త్రూ పైథాన్ ఎలా అయినా చేయొచ్చు. మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనే సబ్జెక్ట్ ని డీల్ చేయడానికి C లాంగ్వేజ్ వాడచ్చు, CPP వాడచ్చు, జావా వాడచ్చు, పైథాన్ వాడచ్చు. ఓకేనా? మనం ఈ సెషన్ లో by using data structures and algorithms with Python. ఇది మన కోర్స్ DSA with Python. మీకు పైథాన్ వచ్చిందా అలా ఈ కోర్స్ కోసం అంటే నాలెడ్జ్ ఉంటే బెటర్, నాలెడ్జ్ ఏం లేకపోయినా నో ప్రాబ్లం. దానికి అవసరమైనంత నేను చెప్తాను. ఓకేనా? పైథాన్ అసలు రాకపోయినా పర్లేదు. ఓకేనా? పైథాన్ జీరో నాలెడ్జ్ ఉంది, నో ప్రాబ్లం. నేను దీనికి ఎంత అవసరమో ఆ పైథాన్ టీచ్ చేస్తాను. ఓకే, జస్ట్ మనకి లూప్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. డేటా టైప్స్ నుంచి లూప్స్ వరకు ఉంటే సరిపోతుంది. ఓకేనా? మరి డిఎస్సి అంటే ఏంటి? వాట్ ఈస్ డిఎస్సి? డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. డేటా అంటే అందరికీ తెలుసు, డేటా అంటే ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఇన్ఫర్మేషన్. మరి డేటా స్ట్రక్చర్ అంటే చాలా సింపుల్. ఈ ఇన్ఫర్మేషన్ ని ఎలా మీరు అరేంజ్ చేశారు, హౌ ప్రాపర్లీ యు ఆర్ అరేంజ్డ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యూజ్ దిస్ డేటా ఎఫెక్టివ్లీ. మీరు ఇన్ఫర్మేషన్ ని ఎంత ప్రాపర్ గా అరేంజ్ చేశారు ఎఫెక్టివ్ గా వాడుకోవడానికి. ఎలా పడితే అలా ఉంటే ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా వాడుకోలేము. సపోజ్ 1 to 100 నెంబర్స్ ఉన్నాయి. సీక్వెన్షియల్ గా ఇలా ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా 5 కావాలనుకో, సీక్వెన్షియల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 అని దొరికిపోతుంది, ఒక ఆర్డర్ లో ఉన్నాయండి. అలా కాకుండా 1, 99, 98, 100, 77 ఇలా జిగ్జాగ్ మేనర్ లో ఉన్నాయి. మనం ఇందులో నుంచి 66 ఫైండ్ అవుట్ చేయాలి. 66 ఫైండ్ అవుట్ చేయడానికి టైం పడుతుందా లేదా? మీ దగ్గర నుంచి సౌండ్ రాదు అన్న వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు హ్యాపీగా. 66 ఫైండ్ అవుట్ చేయడానికి జిగ్జాగ్ లిస్ట్ నుంచి టైం టేకెనా కాదు? టైం టేకెన్. వెరీ గుడ్. టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ మాత్రం 66 అంటే కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ కూడా డేటా అరేంజ్ అయింది, ఇక్కడ అరేంజ్ అయింది డేటా, కానీ ప్రాపర్ మేనర్ టు యూజ్ ఎఫెక్టివ్లీ. ఇలా ఎఫెక్టివ్ గా యూజ్ చేయడానికి ప్రాపర్ మేనర్ లో అరేంజ్ చేస్తే దాన్ని డేటా స్ట్రక్చర్ అని. ఈజ్ డేటా స్ట్రక్చర్ క్లియర్ టు ఆల్? డౌట్ విండోలో ఎస్ అని పెట్టండి. ఎస్ అంటే అందరూ. డౌట్ ఉంటే అడగండి, స్టాప్ చేయండి, నో ప్రాబ్లం. అంత కంప్లీట్ అయిన తర్వాత డౌట్స్ అడగండి. నేను డౌట్స్ కి 1/2 అవర్ పైన ఇస్తా టైం లాస్ట్ లో. మీకు అసలు నేను చెప్పింది అర్థం కాకపోతే స్టాప్ చేయండి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం లో డేటా స్ట్రక్చర్స్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్ టు యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ. దాని అప్లికేషన్స్ అన్ని చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ అల్గారిథమ్స్ అనే వర్డ్ ఉంది. అల్గారిథం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? అల్గారిథం స్టెప్ బై స్టెప్ స్టెప్స్. వెరీ గుడ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.
దీన్ని అల్గారిథం అంటారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీరు చిన్నప్పుడు ఎప్పుడో చదివింటారు అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫ్లో చార్ట్ అంటే డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్స్. ఇలా కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ కండిషన్ జరిగితే ఈ పర్టికులర్ డిసిషన్ తీసుకో, ఫాల్స్ అయితే ఎలా తీసుకో, ఇవి ఉంటాయి. ఫ్లో చార్ట్స్ ఏమో అవసరం లేదు. అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సపోజ్ మీ రిక్వైర్మెంట్ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. మీ రిక్వైర్మెంట్ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే జనరల్ గా ఎన్ని వేరియబుల్స్ కావాలి? మీకు పైథాన్ గురించి అసలు నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఇది వినండి. ఒరిజినల్ సెషన్ లో బేసిక్స్ నుంచి వస్తుంది. 2 వేరియబుల్స్ కావాలి. ABC. సపోజ్ 2 + 3 = 5. దిస్ ఈస్ ద ఎడిషన్. 2 + 3 ఏంటి? ఇవి ఇన్పుట్స్. 5 వచ్చి అవుట్పుట్. లాంగ్వేజ్ లో దేన్ని స్టోర్ చేసుకోవాలన్నా మనకు ఒక వేరియబుల్ అవసరం. ఈ 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. 2, 3 స్టోర్ చేసుకోవడానికి మనకి ఇన్పుట్ వేరియబుల్ అవసరం. 5 స్టోర్ చేసుకోవడానికి ఒక అవుట్పుట్ వేరియబుల్ అవసరం. ఇది మనం ఫస్ట్ ప్రోగ్రామ్ కి తెలియజేయాలి. అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నాం కదా. వీ హ్యావ్ టు డిక్లేర్ ద వేరియబుల్స్. వీ హ్యావ్ టు డిక్లేర్ వేరియబుల్స్. వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. మనం డిక్లేర్ చేసాం ఏబిసి అని ఒక 3 వేరియబుల్స్ నాకు అవసరం అని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత వాటికి వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేసింది. అసైన్ చేయండి. A = 2, B = 3. మనకి ఇన్పుట్ మాత్రమే తెలుసు. A 2 3 తెలుసు, B 3 అని తెలుసు. C కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విత్ ద మిషన్. మనం సిస్టమ్ తో కనుక్కోవాలి, మిషన్ తో కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఎలా తీసుకుంటాం? మనం వీ హ్యావ్ టు రైట్ స్టెప్ 2 లో ఏం చేస్తాం? Step 2, we have to write business logic. We have to write business logic. మనం బిజినెస్ లాజిక్ రాయాలి. బిజినెస్ లాజిక్ అంటే ఏదో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రిక్వైర్మెంట్ ని అచీవ్ చేయడానికి మనం రాసే లాజిక్ ఏంటి? C = A + B. ఇప్పుడు A లో ఉన్న వాల్యూ B లో ఉన్న వాల్యూ యాడ్ అయ్యి C లో స్టోర్ అయిపోతుంది. A లో 2 ఉంది, B లో 3 ఉంది. 2 + 3 5. 5 is getting stored inside C. నెక్స్ట్ ఫైనల్ స్టెప్, ఆన్సర్ డిస్ప్లే చేయడానికి ఏ లాంగ్వేజ్ లోనే డిస్ప్లే స్టేట్మెంట్ ఉంటుంది. ఆ డిస్ప్లే స్టేట్మెంట్ జావాలో అయితే డిస్ప్లే స్టేట్మెంట్ ఏంటి? system.out.println అని. పైథాన్ లో అయితే ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, దీని గురించి మళ్ళీ చూద్దాం. జనరల్ గా అల్గారిథమ్స్ అంటే ఏంటి? ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఏ రిక్వైర్మెంట్ అయినా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చేసేదాన్ని అల్గారిథమ్స్ అంటారు. మరి ఎక్కడ యూజ్ అవుతాయి ఈ అల్గారిథమ్స్, అప్లికేషన్స్? అసలు మనకి డిఎస్సి నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటి? డిఎస్సి నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఎక్కడ యూజ్ అవుతాయి? ఇవన్నీ అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. డిఎస్సి విత్ పైథాన్ తో బెనిఫిట్ ఏంటి? డిఎస్సి విత్ పైథాన్ వీటితో బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ పైథాన్ వల్ల బెనిఫిట్ ఏంటి చూద్దాం, తర్వాత డిఎస్సితో బెనిఫిట్ ఏంటి చూద్దాం. ఓకేనా? నేను ఏం చేస్తున్నాను? అందరు కనపడుతున్న స్క్రీన్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. Yes, sir. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ర్యాంక్ నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ర్యాంక్ నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ఏదొచ్చింది ఆన్సర్? బేస్డ్ ఆన్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పాపులారిటీ ఇండిసెస్ అండ్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఫర్ 2025, పైథాన్ ఈస్ కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ యాజ్ ద నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కనపడింది అందరికి? పైథాన్ ర్యాంక్ నెంబర్ 1 ఉంది. అసలు ఎందుకు పైథాన్ నేర్చుకోవాలి? పైథాన్ అనేది ర్యాంక్ నెంబర్ 1 లాంగ్వేజ్ అని చెప్పారు. అది వన్ ఆఫ్ ది రీజన్స్ అవ్వచ్చు. తర్వాత ర్యాంక్ నెంబర్ 1 అంటే విచ్ ఈజ్ ఇన్ ట్రెండ్. ట్రెండ్ లో ఉన్నట్టే కదా. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ దీన్ని వాడుతూ ఉండాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక లాంగ్వేజ్ కానీ, ఒక టూల్ కానీ, ఒక ఏది నేర్చుకోవాలన్నా దాన్ని ఎక్కువ మంది వాడుతూ ఉండాలి. ప్లస్ దానికి డిమాండ్ ఎక్కువ ఉండాలి. ర్యాంక్ నెంబర్ 1 లాంగ్వేజ్ అంటే ఖచ్చితంగా అది డిమాండ్ లో ఉందని చెప్పచ్చు. ప్లస్ లేటెస్ట్ గా ఉన్నది ర్యాంక్ లో ఉండాలి. ఆల్వేస్ లేటెస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా లేటెస్ట్ ఈస్ గ్రేటెస్ట్. మరి పైథాన్ యూజ్ చేసి అప్లికేషన్స్ చాలా డెవలప్ చేయొచ్చు.
చాలా ఏరియాస్ లో పైథాన్ యూజ్ అవుతుంది. మీకు తెలిసిన ఏరియాస్ ఎవరైనా ఉంటే చెప్పండి. వెబ్ డెవలప్మెంట్, ఇంకా గేమింగ్, ఆటోమేషన్. దెర్ ఆర్ సో మెనీ ఏరియాస్. ఇలా చాలా రియల్ టైమ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. వెబ్ డెవలప్మెంట్ తీసుకోండి కేసు. వెబ్ డెవలప్మెంట్ చేయడానికి మనకు జావా ఉంది, C#.net ఉంది, ఇంకా పైథాన్ అంటున్నా నేను, పైథాన్ ఉంది. వెబ్ డెవలప్ చేయడానికి జావా ఉంది, C#.net ఉంది, పైథాన్ ఉంది. మరి జావాతో వెబ్ డెవలప్మెంట్ చేయడానికి సర్వ్లెట్స్ ఇక ఫ్రేమ్వర్క్స్ వాడతాం. C#.net తో చేయడానికి ASP.NET అనే ఫ్రేమ్వర్క్ వాడతాం. పైథాన్ తో చేయడానికి జాంగో అనే ఫ్రేమ్వర్క్ వాడతాం. చాలా ఉంటాయి ఫ్రేమ్వర్క్స్. ఓకే, మనం వన్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్స్ జాంగో, ఇది వాడి డెవలప్ చేస్తాం. మరి మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అక్రాస్ ద వరల్డ్ పైథాన్ వాడుతున్నారా, జావా వాడుతున్నారా, C#.net వాడుతున్నారా చూద్దాం. షల్ వి హావ్ ఎ లుక్? ప్లీజ్ కన్ఫర్మ్ మీ వన్స్. మనం ఏదైనా సరే గూగుల్లో చూస్తాం, ఓకేనా? లిస్ట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ యూజింగ్ పైథాన్ ఫర్ దర్ వెబ్ డెవలప్మెంట్. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ యూజింగ్ పైథాన్ ఫర్ దర్ వెబ్ డెవలప్మెంట్. పైథాన్ ని వాడుతున్న కంపెనీని చూద్దాం, ఓకేనా? అవి గ్రేట్ కంపెనీలా కాదా మొత్తం చూద్దాం. గూగుల్, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్, మెటా, డ్రాప్ బాక్స్, రెడ్సిఫ్ట్, యూబర్, పింట్రెస్ట్, క్వారా, అమెజాన్, నాసా, స్ట్రైప్, LYFT కంపెనీస్ యూజింగ్ పైథాన్. ఏమేమి ఉన్నాయి పైథాన్ యూజ్ చేస్తున్న కంపెనీస్ చూడండి. వీటిలో మీకు కొన్ని చిన్న చిన్న కంపెనీలు తెలిసి ఉంటాయి కాబట్టి. మీకు గూగుల్ తెలుసు కదా, నెట్ఫ్లిక్స్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ ఎవరికి తెలియదు, డ్రాప్ బాక్స్, అమెజాన్, రెడిట్, ఫేస్బుక్, క్వారా, నాసా కొంతమంది తెలిసి ఉంటుంది, ఊబర్, ఓకే, పేపాల్. ఇలా చాలా కంపెనీస్ పైథాన్ వాడుతున్నాయి. ఇవన్నీ మీకు తెలిసినవే, ఓకేనా? మీకు తెలిసిన పెద్ద కంపెనీలు ఇవి, గూగుల్, ఫేస్బుక్, ఇవన్నీ పైథాన్ వాడుతున్నాయి. ఓకే, నేను చెప్పట్లేదు, ఇది నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? కంపెనీస్ యూజింగ్ పైథాన్. ఓకే, ఇవన్నీ పైథాన్ యూజ్ చేస్తున్నాయి వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ కి. అంటే ట్రెండ్ లో ఉన్నట్టే, లేటెస్ట్ గా ఉన్నట్టే. అందుకని మనం పైథాన్ నేర్చుకోని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అందరూ పైథాన్ నేర్చుకోండి అంటుంటారు, ఓకేనా? అందుకోసం పైథాన్ నేర్చుకున్నాం. మరి డిఎస్సి ఎందుకు నేర్చుకోవాలి? డిఎస్సి విత్ పైథాన్ మన కోర్సు. పైథాన్ ఎందుకు నేర్చుకోవాలంటే ఏం చెప్పాను? ట్రెండింగ్ ఉంది, ర్యాంక్ నెంబర్ 1 లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్ యూజింగ్ పైథాన్ ఫర్ దేర్ వెబ్ డెవలప్మెంట్. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ వే, వి ఆల్సో సక్సెస్ఫుల్ పీపుల్ వేలో మనం ఉంటే మనం కూడా ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వచ్చు. మరి డిఎస్ఏ ఏంటి? డిఎస్సి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? చూడండి ఒకసారి. Suggest me only one skill to get job in product-based companies, MNCs. ఏమొచ్చింది ఆన్సర్ చూడండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో జాబ్ రావాలంటే ఏం కావాలి? ద మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ స్కిల్ టు గెట్ జాబ్ అట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ MNC, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ విచ్ ఆర్ టెస్టెడ్ త్రూ డేటా స్ట్రక్చర్ అండ్ algorithms and system design. Mastering DSA allows you to effectively solve complex coding problems. కనపడిందా DSA అని? మరి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? చాలా మందికి తెలియదు. వాట్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ రావాలంటే ఇవి కావాలి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి?
మీకు అది కూడా తెలియదు అనుకో, సపోజ్ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. తెలియకపోతే తెలుసుకోవడమే, మొహమాట పడాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మీన్స్ ఏమొచ్చింది? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఈజ్ ఏ బిజినెస్ ఫోకస్డ్ ఆన్ డెవలపింగ్, ప్రొడ్యూసింగ్ అండ్ సెల్లింగ్ ఇట్స్ ఓన్ tangible or digital products such as software, hardware or physical goods or to customers rather than providing service on demand. These companies prioritize innovation, continuous improvement of their products to meet market trends and customer needs. Product based companies అంటే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ కీ ఫోకస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, మార్కెట్ ఫోకస్, ఇన్నోవేషన్, స్కేలబిలిటీ ఉంటుంది, వాడికి రెవెన్యూ ఎట్లా వస్తుంది, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి ఎగ్జాంపుల్ చూడండి ఒకటి ఏదైనా. గూగుల్ ఈజ్ గూగుల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ నాట్? గూగుల్ ప్రొడక్ట్స్ ఏంటి? Gmail, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, ఇంకా చాలా ఉన్నాయి. అమెజాన్ ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా? AWS ఇలాంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా? అజ్యూర్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, MS ఆఫీస్, విండోస్. ఓకే, అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనేది వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేసి కస్టమర్ కి సేల్ చేస్తారు. ఓకేనా, వీటిని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఇక్కడ శాలరీస్ కానీ చాలా హెవీ ఉంటాయి, హై శాలరీస్ పే చేస్తారు. ఓకే, అక్కడ మెయిన్ ఏదానికి ప్లేస్ ఉంటుందంటే ఇన్నోవేషన్ ఉంటుంది. ఇన్నోవేటివ్ థాట్స్ అంటే నవకల్పన అంటారు తెలుగులో. ఓకే, కొత్తగా ఆలోచించాలి. ఇన్నోవేషన్ అంటే చాలా డిఫరెంట్ గా ఆలోచించాలి. ఓకే, మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే ఇండియా ఏమైనా ఉన్నాయి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్? ఇండియన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ విన్నారా పేరు ఎప్పుడైనా? జోహో ఇన్ రీసెంట్ డేస్. రీసెంట్ డేస్ ఇండియన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే, మరి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబులు రావాలంటే మనకు డిఎస్సి అవసరం. సరే, పైథాన్ విత్ డిఎస్సి అంటే ఇన్ని చోట్ల అవసరం అని నేర్చుకుంటున్నాం. మనకి ఇంటర్వ్యూలో చాలా కోడింగ్ స్కిల్స్ కావాలి, ఇంటర్వ్యూ చెక్ చేస్తారు. కోడింగ్ స్కిల్ జస్ట్ పైథాన్ నేర్చుకున్నాం అనుకో, పైథాన్ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే జస్ట్ మనకి సింటాక్స్ లేకపోతే కొన్ని బై హ్యాట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు డిఎస్సి నేర్చుకున్నారనుకో, ఏ కోడ్ అయినా అవని మీరు హ్యాపీగా సాల్వ్ చేయొచ్చు. మనం ఈ కోర్సులో భాగంగా నియర్లీ 500+ ప్రోగ్రామ్స్ మన ఈ కోర్సులో భాగంగా డిస్కస్ చేస్తాం. 500+ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేయడం వల్ల మీకు కోడింగ్ ఫియర్ వెళ్ళిపోతుంది. కంప్లీట్ గా డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అంటే ఏంటి, ప్రతి టాపిక్ ఇన్ అండ్ అవుట్ డిస్కస్ చేస్తాం. ఇన్ అండ్ అవుట్ డిస్కస్ చేసి 500+ టాపిక్స్ చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి, వితౌట్ వేస్టింగ్ టైం మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అని చెప్పాను. మీకు వచ్చేసి ఈ సెషన్ ఒక్క సెషన్, ఫస్ట్ డెమో సెషన్. ఇదే డెమో సెషన్ ఉంటుంది, రేపటి నుంచి రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. ఓకే, ఈ డెమో సెషన్ లో జస్ట్ మనం చెప్పుకోవాలి కదా అసలు ఎందుకు ఏంటి ఎలా వాడతారని. ఇప్పుడు మీరు సంథింగ్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో ఇందాక చాలా సెర్చ్ చేస్తాం. మనం సెర్చ్ చేస్తే అంత ఫాస్ట్ గా మిల్లీ సెకండ్స్ లో ఎలా వస్తుంది రిజల్ట్స్, మిల్లీ సెకండ్స్ లో మనకి రిజల్ట్స్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ సజెషన్ ఎంత తొందరగా తెలిసిపోతుంది మనకి. వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ద సీక్రెట్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అంత తొందరగా రావడానికి, అంత ఫాస్ట్ గా రావడానికి రీజన్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అందరికీ పైథాన్ తెలుసు, ఎవ్రీవన్ లర్న్స్ పైథాన్ సింటాక్స్, ప్రింట్, లిస్ట్, లూప్స్ అన్ని తెలుసు చాలా మందికి. బట్ ఓన్లీ ఫ్యూ కెన్ థింక్ లైక్ ఏ కంప్యూటర్.
కొంతమంది కంప్యూటర్ లాగా థింక్ చేయగలరు. కోడింగ్ తెలిసిన ప్రతి ఒక్కరు థింక్ చేయలేరు కంప్యూటర్ లాగా. డిఎస్సి అనేది జస్ట్ నేను 500 ప్రాబ్లమ్ చెప్తా ఉంటున్నా కదా, జస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగే కాదు డిఎస్సి అంటే. ఇట్స్ అబౌట్ హౌ స్మార్ట్లీ యు థింక్, ఎంత స్మార్ట్ గా మీరు థింక్ చేస్తున్నారని. సపోజ్ ఇది ఒక ప్లేస్ ఏ, ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బికి వెళ్ళాలి. ఓకే, ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బికి వెళ్ళడానికి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఇలా వెళ్ళచ్చు, ఇలా వెళ్ళచ్చు, ఇలా వెళ్ళచ్చు, అంటే ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా కూడా రావచ్చు. ఓకే, చాలా వేస్ ఉంటుంది. కానీ బెస్ట్ వే అంటే ఏంటి? షార్టెస్ట్ వే. ఓకేనా? మనం ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్ కి సాల్వ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. ఓకే, చాలా వేస్ ఉంటాయి. అందులో బెస్ట్ వే ఏది డిసైడ్ చేయాలంటే మనకి డిఎస్సి డిసైడ్ చేస్తుంది బెస్ట్ వే. ఓకేనా? ఈ 500 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఒక ప్రాబ్లమ్ ఎన్ని వేస్ లో చేయొచ్చు మనం చూస్తాం. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ మోర్ దాన్ 3 వేస్ లో కూడా చేయొచ్చు, మోర్ దాన్ 4 వేస్ లో చేయొచ్చు. ఏది బెస్ట్, అలా బెస్టా కాదా డిసైడ్ చేయాలంటే మన కాంప్లెక్సిటీ అని ఉంటుంది టాపిక్. కాంప్లెక్సిటీ. కాంప్లెక్సిటీ అంటే హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ టు సాల్వ్ వన్ ప్రాబ్లమ్. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అని ఉంటుంది. డోంట్ ఫీల్ బోర్డ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టైం కాంప్లెక్సిటీ అంటే ఎంత టైం పడుతుంది, అంటే ఎంత తొందరగా, ఎంత ఎఫెక్టివ్ గా, ఎంత కరెక్ట్ గా నీ సొల్యూషన్ వస్తుంది. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఒకప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీకి బాగా డిమాండ్ ఉండేది, ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుంది. స్పేస్ అనేది కన్సర్న్ కాదు, ఇప్పుడు స్పేస్, లాట్ ఆఫ్ స్పేస్ ఈజ్ అవైలబుల్. ఓకేనా? టైం కాంప్లెక్సిటీ మెయిన్ అన్నమాట. ఆ టైం కాంప్లెక్సిటీని ఎలా క్యాల్కులేట్ చేస్తాం? మనకు చాలా నోటేషన్స్ ఉంటాయి. బిగ్ ఓ నోటేషన్ అని, ఒమేగా నోటేషన్ అని, థీటా నోటేషన్ అని, ఇలా చాలా నోటేషన్స్ ఉంటాయి కాంప్లెక్సిటీ క్యాల్కులేట్ చేయడానికి. ఓకే, మీకు ఇప్పుడు ఏం తెలియదు, జీరో అంటే తెలియదు, ఒమేగా అంటే తెలియదు, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. కంప్లీట్ ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ టైం కాంప్లెక్సిటీ క్యాల్కులేట్ చేయడానికి ఉంటాయి అండ్ నోటేషన్స్. అంటే డేటా అంటే ఏంటి? డేటా మీన్స్ ఇన్ఫర్మేషన్. డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ మీన్స్ హౌ వి ఆర్గనైజ్ ద డేటా సో వీ కెన్ యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ. మనం ఎఫెక్టివ్ గా యూజ్ చేయడానికి డేటాని ఎంత ఆర్గనైజ్ గా చేసామనేది డేటా స్ట్రక్చర్ చెప్తుంది. సపోజ్ ఒక పేపర్ లో 100 నేమ్స్ ఉన్నాయి, ఒక బుక్ లో 100 నేమ్స్ ఉన్నాయి. ఆ 100 నేమ్స్ లో రవి అనే పేరు కావాలి మనకి, అండ్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి పేర్లు. అప్పుడు ఎతకడానికి కొద్దిగా కాంప్లెక్సిటీ పడుతుంది. యూ విల్ చెక్ 1 by 1 స్లోలీ. ఒక పేపర్ లో పేరు ఉందనుకో, అట్లా ఉన్నా సరే 1 by 1 స్లోగా చెక్ చేయాలి. అలా కాకుండా మీరు సపరేట్ గా ఇలా పెట్టారు, రవి అనే నేమ్ ఇలా పెట్టారు. ఓకేనా? వాట్ ఈస్ దిస్ అనేది మర్చిపోండి. సీత ఒక పేరు ఉంది, కిరణ్ ఒక నేమ్ ఉంది, మీనా ఒక నేమ్ ఉంది. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్. ఇప్పుడు రవి అని కావాలనుకుంటే మనకి ఇవి స్టూడెంట్స్ నేమ్స్ అని. స్టూడెంట్స్ రవి అనే నేమ్ కావాలంటే ఇది అరేంజ్మెంట్ ఎలా ఉందంటే ఒక డేటా స్ట్రక్చర్ లో అరేంజ్మెంట్. దీన్ని లిస్ట్ అంటారు. ఓకే, ఒక డేటా స్ట్రక్చర్ ఉంది, లిస్ట్ అంటారు దీన్ని. అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి. ఇప్పుడు రవి కావాలంటే మనం ఎలా తెచ్చుకోవచ్చు అంటే సిస్టమ్ నుంచి ద నేమ్ స్టూడెంట్స్ ఆఫ్, ఈ పొజిషన్ ని 0 అంటారు, 0th పొజిషన్, 0 1 2 3. మీనా కావాలంటే ఎలా వస్తుంది? స్టూడెంట్ ఆఫ్, స్టూడెంట్ ఏమో నేమ్, మీనా కావాలంటే 3. ప్రాపర్ ఆర్డర్ లో ఉందనుకో అరేంజ్మెంట్, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మనం కంపేర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకి డేటా టైప్, డేటా స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. లిస్ట్ అని, అరే అని. ఓకే, అరే ఈజ్ సపరేట్ డేటా టైప్, లిస్ట్ ఈజ్ సపరేట్ డేటా టైప్. కొంతమంది అరే లిస్ట్ రెండు ఒకటి అనుకుంటారు, చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? మీరు పైథాన్ నేర్చుకున్నప్పుడు 14 డేటా టైప్స్ అని చదివింటారు. ఏమేమి ఉంటాయంటే అవి ఇంటు, ఫ్లోట్, బోల్, కాంప్లెక్స్, ఎస్టిఆర్, బైట్స్, బైట్స్ అరే, రేంజ్, లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్ట్, నన్. ఈ డేటా టైప్స్ చదివింటారు పైథాన్. ఓకే, ఇక్కడ నేను డేటా స్ట్రక్చర్స్, సీక్వెన్స్ ఆఫ్ డేటాని ఎలా అరేంజ్ అయి ఉంటుంది స్ట్రక్చర్ లో. లిస్ట్, అరేస్, క్యూస్, స్టాక్స్. ఓకే, ఇవి డిస్కస్ చేస్తాం మనం. హ్యాష్, ఇలా చాలా ఉంటాయి. క్యూస్, స్టాక్స్, లిస్ట్, అరేస్. క్యూస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సింపుల్ ఎనాలజీలో చెప్పాలంటే మనం తిరుపతి టెంపుల్ వెళ్దాం.
ఓకే, ఎక్కడికైనా సరే టెంపుల్ వెళ్తారు, వెళ్ళినప్పుడు ఎలా ఏం ఫాలో అవుతాం? క్యూ ఫాలో అవుతాం, అవునా కదా? మీరు ఏదైనా టోకన్ తీసుకుంటున్నారు, క్యూలో ఉంటారు. క్యూలో ఇక్కడ లడ్డు ఇస్తున్నారు, సపోజ్ క్యూలో 10 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ లడ్డు ఇస్తున్నారు, లడ్డు కౌంటర్. ఓకే, మూవీ టికెట్ కౌంటర్ అనుకోండి, మూవీ టికెట్ కౌంటర్. మూవీ టికెట్ కౌంటర్ లో లైన్ లో నిల్చున్నారు, క్యూలో నిల్చున్నారు. ఓకేనా? ఎవరికి ఫస్ట్ వస్తుంది టికెట్? చెప్పండి, ఫస్ట్ టికెట్ ఎవరికి వస్తుంది? ఫస్ట్ ఉన్న వాళ్ళకే వస్తుంది. అందుకే దీన్ని ఏమంటారంటే ఈ అల్గారిథం ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తారు బయటకి. ఇది క్యూస్ అంటే. స్టాక్స్ అంటే కూడా ఇలాంటివి. సపోజ్ మీ ఇంట్లో మీ మదర్ చపాతీలు వేస్తున్నారు, మీ ఇంట్లో మీ మదర్ చపాతీలు వండుతున్నారు. ఫస్ట్ చపాతీ ఇక్కడ వేసేసారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇప్పుడు చపాతీ తినాలంటే కింద తీసి తింటాం, పైన తింటామా? పైన తింటాం. అంటే అది లేటెస్ట్ చపాతీ, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంతేనా? ఏదైతే లాస్ట్ లో పెట్టారో అందులోకి స్టాక్ లేకి దాన్ని ఫస్ట్ తీసుకుంటాం. ఇది లిఫో అల్గారిథం అండి. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే కంప్లీట్ గా క్లీన్ గా చూద్దాం దాని గురించి. మీరు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ సింపుల్ ఎనాలజీస్ తో రియల్ లైఫ్ లో ఎలా వాడతారని చెప్పి మ్యాప్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? సో దట్ మీరు అసలు లైఫ్ లో మర్చిపోరు. ఒక్కసారి మీరు విన్నారంటే లైఫ్ లో మర్చిపోరు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. ఓకేనా? మనకి టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ చాలా ఉంటాయి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే డేటా సీక్వెన్స్ లో ఉంటాయి. అంటే ఎలాంటివి? లిస్ట్, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్, ఇలాంటివి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే డేటా కనెక్టెడ్ ఇన్ హైరార్కీ. హైరార్కీలో కనెక్ట్ అయితే, అంటే సపోజ్ ట్రీస్, గ్రాఫ్స్ ఆర్డర్ లో ఉంటాయి అన్నమాట. అలా హైరార్కీలో ఉండేదాన్ని నాన్ లీనియర్ అంటారు. మనం కంప్లీట్ గా డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ లిస్ట్, వాట్ ఈస్ స్టాక్, వాట్ ఈస్ క్యూ. జస్ట్ వీఆర్ డిస్కసింగ్ సిలబస్. ఓకే, నెక్స్ట్ హ్యాష్ బేస్డ్. హ్యాష్ బేస్డ్ డేటా స్ట్రక్చర్స్ ఉంది. అంటే కీ వాల్యూ పేర్ కాంబినేషన్ లో హ్యాష్ బేస్డ్ అంటే కీ వాల్యూ పేర్ కాంబినేషన్. మీకు ఆల్రెడీ పైథాన్ లో ఒకటి తెలుసు, కీ వాల్యూ పేర్ కాంబినేషన్ లో ఏముంటుందో. కీ వాల్యూ పేర్ కాంబినేషన్ లో మీకు డిక్షనరీ అని ఉంటుంది పైథాన్ లో. డిక్ట్ డేటా డిక్షనరీ, ఇంకా హ్యాష్ టేబుల్స్, ఇలా రకరకాలు ఉంటాయి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, హ్యాష్ డేటా స్ట్రక్చర్స్. అంటే ఒక్కో ప్రాబ్లం కి ఒక్కో స్ట్రక్చర్ అవసరం అవుతుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని డిఫరెంట్ స్ట్రక్చర్స్. మనకు ఒక్కో జాబ్ కి ఒక టూల్ అవసరం కదా, అలా ఒక్కో జాబ్ కి ఒక్కో టూల్ ఎలా అవసరం, డిఫరెంట్ ప్రోగ్రామ్ కి డిఫరెంట్ స్ట్రక్చర్ అవసరం అవుతుంది. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ విచ్ స్ట్రక్చర్ ఈస్ సూటబుల్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్ అని తెలుసుకుంటే అదే మన డేటా స్ట్రక్చర్. లిస్ట్ కి ఎప్పుడు వెళ్ళాలి? వెన్ వి గో ఫర్ స్టాక్, వెన్ వి గో ఫర్ క్యూ, వెన్ వి గో ఫర్ లింక్ లిస్ట్. ట్రీ స్ట్రక్చర్ ఈస్ సూటబుల్. ఎప్పుడు సూటబుల్ అయితే, ఇఫ్ ద రిక్వైర్మెంట్ డిమాండ్స్ టు గో విత్ ద ట్రీ స్ట్రక్చర్, you should go with the tree structure. If you have complete command on tree structure, then only you can go with the tree structure. Happily you can use tree structure. మీకు రిక్వైర్మెంట్ ని బట్టి ఏ స్ట్రక్చర్ కి వెళ్ళాలి, ఎన్ని అవైలబుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో తెలిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైతే సరిపోతుందని మీరు వేస్తారు. Am I clear up to this? ఇక్కడ దాకా క్లియరా? ఓకే, నెక్స్ట్. బోర్డ్ గా ఫీల్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. జస్ట్ ఒక 2 సెషన్స్ థియరీ లాగా ఉంటది, ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా రోజు రోజుకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నెంబర్ అని ఉంది. ఓకేనా? నెంబర్ నేను ఇలా తీసుకున్నా, 10, 20, 30, 40, 50. దీన్ని పైథాన్ లో లిస్ట్ అంటారు. ఓకే, పైథాన్ తెలియని వాళ్ళు నో ప్రాబ్లం, జస్ట్ అబ్జర్వ్ చేయండి. పైథాన్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, పైథాన్ తెలియని వాళ్ళకి ఎనీవే మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను పైథాన్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చెప్పచ్చు ఎవరైనా సరే. నెంబర్ ఆఫ్ 3 అన్న, ఇప్పుడు ఏమొస్తుంది? 40. డైరెక్ట్ గా 40 వస్తుంది ఆన్సర్. వెరీ గుడ్. అలా కాకుండా నమ్ డాట్ అపెండ్ డాట్ 60 అన్న,
ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? Last ఈ add 60 అనేది అవుతుంది. లాస్ట్ లో యాడ్ అవుతుంది. తెలుసా అందరికి? 10, 20, 30, 40, 50, 60 అనేది లిస్ట్ కి లాస్ట్ లో యాడ్ అవుతుంది. ఓకే. అలా కాకుండా నేను ఇంకోటి చేశాను, నమ్ డాట్ రిమూవ్ ఆఫ్ 20. ఇప్పుడు ఏమవుతుంది అంటే- రిమూవ్ ఆఫ్ 20 అంటే? index 1 remove. ఇండెక్స్ వాల్యూ రిమూవ్ చేస్తుంది. ఇందులో ఇప్పుడు మనకి ఏది రిమూవ్ చేస్తుంది, ఏది ఏం చేస్తుంది అనేది తెలుసుకోవడం చాలా సింపుల్. ఎవరైనా చెప్పగలరు. నమ్ డాట్ 3 అంటే ఇక్కడ దీని ఇండెక్స్ 0 ఉంటది, 0, 1, 2, 3, 4. ఎగ్జాక్ట్లీ ఆ నంబర్ లో థర్డ్ ఇండెక్స్ దగ్గర ఏముందో అదే మనకు ఆన్సర్. ఇది ఎవరైనా చెప్పగలరు. అపెండ్ ఆఫ్ 60 అంటే ఉన్న లిస్ట్ కి లాస్ట్ లో 60 యాడ్ అవుతుందని చెప్పగలరు. రిమూవ్ ఆఫ్ 20 అంటే గివెన్ లిస్ట్ నుంచి 20 రిమూవ్ అవుతుందని చెప్పగలరు. ఇది పెద్ద కష్టం కాదు, చాలా ఈజీనే. పైథాన్ తెలిసిన ఎవరైనా చెప్పగలరు. ఇప్పుడు ఏది ఫాస్ట్, ఏది స్లో ఉంది? ఇప్పుడు నెంబర్ ఆఫ్ 3 అంటే డైరెక్ట్ గా ఇండెక్సింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోగలదు. బిగ్ O ఆఫ్ 1 నోటేషన్ అంటారు. అంటే ఒక సెర్చ్ లోనే వచ్చేస్తుంది. అపెండ్ ఆఫ్ 60 కళ్ళు మూసుకొని లాస్ట్ వాల్యూ 60 యాడ్ చేస్తారు. ఇది కూడా బిగ్ O ఆఫ్ n. వాట్ ఈస్ బిగ్ O అనేది టుమారో డిస్కషన్ లో వస్తారు. ఇప్పుడు రిమూవ్ 20 చేయాలనుకో, రిమూవ్ ఆఫ్ 20 చేయాలంటే ఎక్కడ ఉందని వెంటనే తెలుస్తుంది దానికి. ఇప్పుడు ఇదైతే ఇండెక్స్ 3 దగ్గర ఉందని తెలుస్తుంది. అపెండ్ అంటే లాస్ట్ ఇండెక్స్ యాడ్ చేయాలి కాబట్టి తెలుస్తుంది. రిమూవ్ 20 అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి వచ్చింది. ఒకవేళ లాస్ట్ ప్లేస్ లో ఉంటే 20 అనేది ఇక్కడ ఉంది అనుకో, లాస్ట్ 50 దగ్గర ఉంది అనుకో, అప్పుడు అన్ని ఎలిమెంట్స్ చెక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం ఒక ఎలిమెంట్ డైరెక్ట్ చెక్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ 3 అంటే డైరెక్ట్ 3 దగ్గరికి వెళ్ళి చెక్ చేసి 40 ఇస్తుంది. అపెండ్ ఆఫ్ 60 అంటే అపెండ్ అనేది ఎప్పుడు లాస్ట్ ఇండెక్స్ లో యాడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒకసారి చెక్ చేస్తుంది. రిమూవ్ ఆఫ్ 20 అన్నప్పుడు ఈ 20 అనేది ఫస్ట్ లో ఉన్న లాస్ట్ లో ఉన్న మొత్తం అన్ని నెంబర్లు చెక్ చేయాల్సి వస్తుంది టిల్ వి గెట్ ద నెంబర్ 20. ఇది n కేస్ అన్నమాట, బిగ్ O ఆఫ్ n. అంటే టైం ఏదానికి ఎక్కువ పడుతుంది మీరు గెస్ చేయండి. జనరల్ గా Remove ki time. రిమూవ్ కి టైం పడుతుంది, ఎందుకంటే ఈ 20 అనేది ఎక్కడ ఉందో చూడాలి. Search. ఇక్కడే మనకు 3 కాంప్లెక్సిటీస్ వస్తాయి. చాలా సింపుల్. వరెస్ట్ కేస్ కాంప్లెక్సిటీ, ఓకే, యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ, బెస్ట్ కేస్ కాంప్లెక్సిటీ. ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అట్లా 200, 300 ఉన్నాయనుకో, నువ్వు ఎత్తుకాల్సిన నెంబర్ కానీ రిమూవ్ చేయాల్సిన నెంబర్ లాస్ట్ 100 లో ఉందనుకో, లాస్ట్ నెంబర్ అదే ఉంది. అప్పుడు ఎక్కడ మొత్తం ఎత్తుకాలి కదా, అన్ని సెర్చ్లు చేయాలి కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దీన్ని వరెస్ట్ టైమ్స్ కాంప్లెక్సిటీ అంటారు, వరెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. ఒకవేళ మధ్యలో 15 ఎత్తుకాలి, ఆర్డర్ లో ఉన్నాయి, 50 మధ్యలో ఎక్కడ ఉంది, అది యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ. నువ్వు ఎత్తుకాయ నెంబరే ఫస్ట్ 10, 3 లోనో ఉంది, అది బెస్ట్ కేస్ కాంప్లెక్సిటీ. అర్థమైందా? అలాంటివి ఇంకా చాలా క్లియర్ గా చాలా ఎగ్జాంపుల్స్ తో కవర్ చేస్తాం. డే బై డే మీకు నాలెడ్జ్ యాడ్ అవుతాం. అర్థమైందా ఇక్కడ దాకా కొంచెం ఎవరికైనా? Yes, sir. సపోజ్ కొంతమందికి ఫర్ లూప్ తెలుసు, ఫర్ లూప్ తెలియని వాళ్ళకి టుమారో క్లాస్ స్టార్ట్ అవుతుంది అన్నా కదా, అక్కడి నుంచి తెలుస్తుంది. ఫర్ లూప్ తెలిసిన వాళ్ళు చూడండి, ఫర్ లూప్ ఉంది n = 1, 2, 3, 4 ఫర్ I in n ప్రింట్ ఆఫ్ I. ఇప్పుడు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఈ లూప్? 4 times. 3 times. 1, 2, 3, 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకేనా? అంటే n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇన్పుట్ ఎంత ఉంటే ఎంత, n నెంబర్ ఆఫ్ టైమ్స్. దీన్ని బిగ్ O ఆఫ్ n అంటాం. అలా కాకుండా మీకు ఇలా ఉంది, ఫర్ I in n, మళ్ళీ ఫర్ j in n ప్రింట్ ఆఫ్ j అని ఇచ్చారు. ఇప్పుడు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది లూప్? ఇది n 4 టైమ్స్ అవుతుంది కదా, అంటే ఈ I వాల్యూ 4 టైమ్స్. తర్వాత ఇక్కడ కూడా 4 ఉన్నాయి కాబట్టి ఇది 4 టైమ్స్. 4 × 4 16 టైమ్స్ అవుతుంది. అంటే అదేంటి, బిగ్ O ఆఫ్ n² టైమ్స్. ఈ కాంప్లెక్సిటీ టైం ఎక్కువ తీసుకుంది. ఓకేనా? ఇక్కడ ఒక టైము, ఇక్కడ ఒక టైం. అంటే ఇదో అల్గారిథం, ఇదో ప్రాసెస్. ఫర్ లూప్, సింగిల్ ఫర్ లూప్ ఒక అల్గారిథం, లూప్ లో లూప్ తీసుకుంటే ఒక అల్గారిథం. ఎప్పుడు ఏ అల్గారిథంకి వెళ్ళాలి? ఎప్పుడు బిగ్ O ఆఫ్ n కి వెళ్తాం, ఎప్పుడు బిగ్ O ఆఫ్ n² కి వెళ్తాం, ఎప్పుడు బిగ్ O ఆఫ్ log n కి వెళ్తాం. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పండి. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, సౌండ్ చేయకండి దయచేసి. డౌట్ ఉంటే మాత్రం స్టాప్ చేయండి.
సో సౌండ్ వస్తుంది, ఫైండ్ అవుట్ చేయండి. జనార్దన్ రెడ్డి సౌండ్ మీ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, సార్ ఇక్కడ మీరు ఎన్కి ఐ వాల్యూ తీసుకున్నారు, మరి జేకి వాల్యూస్ లేవు కదా సార్? జే కూడా ఎన్నే అన్నా కదా, ఓకే ఓకే ఫర్ జే ఇన్ ఎన్ అన్నా. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ తో సహా సాల్వ్ చేసి మొత్తం ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకేనా, నో ప్రాబ్లం. మీకు ఫస్ట్ అండర్స్టాండింగ్ కావాలి కదా డిఎస్సి అంటే ఏంటి, ఎలా ఉంటుందని. మన లాజిక్ ని మనం ఎప్పుడైతే బిగ్ O ఆఫ్ ఎన్ స్క్వేర్ కంపారిజన్స్ నుంచి బిగ్ O ఆఫ్ లాగ్ ఎన్ ఇలా కంపారిజన్స్ కి మార్చగలిగామనుకో, అంటే మనం 16, 20 కంపారిజన్స్ చేసే 160, 170 కంపారిజన్స్ చేసే బదులు జస్ట్ ఒక 10, 20 కంపారిజన్స్ లో అయిపోయింది అనుకో మీ లాజిక్, అంటే 10, 20 సెర్చింగ్స్, అప్పుడు ఎఫెక్టివ్ గా వచ్చినట్టు ఆన్సర్. బిగ్ O ఆఫ్ ఎన్ స్క్వేర్ నుంచి బిగ్ O ఆఫ్ లాగ్ ఎన్ కంపారిజన్స్ ఇలా చేంజ్ చేసి తీసుకురాగలిగారు అనుకో మీరు కోడ్ ని, అన్ని కంపారిజన్ చేసే బదులు జస్ట్ తక్కువ కంపారిజన్స్ లో తీసుకురాగలిగారు అనుకో, దాన్ని మనం ఏమంటామంటే, అలా చేయగలిగితేనే మన ఎఫెక్టివ్నెస్ గా మన ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయిపోతాం. యువర్ ఇంటర్వ్యూ ఛాన్సెస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 0% to 100%. అంటే ఎలాగో చూడండి, మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ నెంబర్స్ ఉన్నాయి. మనం 9 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా, ఎక్కడి నుంచి సెర్చ్ చేసుకుంటూ పోతాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని ఇలా సెర్చ్ చేస్తాం. దాన్ని ఏమంటాం అంటే లీనియర్ సెర్చ్ అంటాం. లీనియర్ సెర్చ్ అంటాం. ఇది ఒక అల్గారిథం, లీనియర్ సెర్చ్. అలా అంటే ఎన్ని కంపారిజన్స్, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని కంపారిజన్ చేస్తాం. ఎప్పుడు మనం వరెస్ట్ కేసుతోనే చూసుకోవాలి. వరెస్ట్ కేస్ కి చూసుకుంటేనే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇంకోటి ఉంది సెర్చింగ్ అల్గారిథం, బైనరీ సెర్చ్. మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, మళ్ళీ క్లారిటీగా వస్తుంది వాట్ ఈజ్ లీనియర్ సెర్చ్. ఇంకెందుకంటే మీరు ఇంకా ఎల్కేజీ, ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు రావాలి. ఓకే, ఎల్కేజీలో జస్ట్ అంటే ఏంటి చూపిస్తుంది. బైనరీ సెర్చ్ అంటే ఏంటంటే మీరు ఎన్ని నెంబర్స్ అయితే సెర్చ్ చేయాలో వాటిని సార్టింగ్ ఆర్డర్ లో పెట్టుకొని ఎగ్జాక్ట్ గా హాఫ్ డివైడ్ చేస్తారు. సపోజ్ హాఫ్ ఇది అనుకోండి, హాఫ్ వాల్యూ ఇది అనుకోండి, ఇది అనుకోండి హాఫ్ వాల్యూ. ఈ హాఫ్ గా డివైడ్ చేసి మనం సెర్చ్ చేయాల్సింది 9 ఏంటి? మనం సెర్చ్ చేయాల్సింది ఏమన్నా 9 అన్నా. 9 వాల్యూ. ఈ 9 అనేది 5 కంటే పెద్దదా చిన్నదా? పెద్దది. పెద్దది కాబట్టి ఇట్ సైడ్ వాల్యూస్ ని మళ్ళీ హాఫ్ గా డివైడ్ చేస్తాం. ఇట్ సైడ్ వాల్యూస్ ని హాఫ్ లాగా డివైడ్ చేస్తాం. ఈ రెండింటికి మధ్యలో సపోజ్ ఇదే అనుకోండి హాఫ్. ఓకేనా, హాఫ్ ఎట్లా తీసుకుంటుంది అనేది కూడా చెప్తాం. మళ్ళీ దీంతో చెక్ చేస్తాం 7, 8 కంటే పెద్దదా చిన్నదా అని. పెద్దదా చిన్నదా? 9 అనేది మనం కంపేర్ చేస్తున్నాం, 7 కంటే పెద్దదా చిన్నదా? చెప్పండి, ఈజ్ 9 బిగ్గర్ దాన్ 7 ఆర్ స్మాలర్ దాన్ 7? Bigger than 7. బిగ్గర్ దాన్ 7. ఇక్కడ డైరెక్ట్ గా 9 వచ్చేస్తుంది, అంటే జస్ట్ 3 కంపారిజన్స్ లో వచ్చింది. మీకు ఎగ్జాక్ట్ గా బైనరీ సెర్చ్ చెప్పినప్పుడు ఎంత క్లారిటీగా చూపిస్తాం. ఓకే, 3 కంపారిజన్స్ లో వచ్చింది. అదే లీనియర్ సెర్చ్ లో అయితే 1, 2 ప్రతి నెంబర్ చూసుకోవాలి. 9 ఉందా ఈక్వల్ కాదా? ఇక్కడికి వచ్చేసరికి వచ్చింది. ఇక్కడ 3 కంపారిజన్స్ లో వచ్చింది. అంటే లీనియర్ కంపారిజన్స్ నుంచి బైనరీ సెర్చ్ వాడడం వల్ల మనకి తక్కువ కంపారిజన్స్ లో వచ్చింది. ఇది ఇంటర్నల్ గా ఎలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇలాంటి ఇంప్లిమెంట్ చేయడానికి మనకి డిఎస్ఏ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ లాజికల్ ప్రాసెస్ టు సాల్వ్ ప్రాబ్లం. కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైనా సరే కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే లాజిక్ క్లియర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ లాజిక్ క్లియర్ కోడింగ్ స్టార్ట్స్. లాజిక్ క్లియర్ అయిన తర్వాత కోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మన రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎక్కడ వాడతారు డిఎస్సి అనేది? ఎక్కడ వాడుతున్నారు? గూగుల్ మ్యాప్స్ చూసారు కదా మీరు, గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ లో డిఎస్ఏ కాన్సెప్ట్ ఏది యూజ్ చేస్తారంటే డిఎస్ఏ కాన్సెప్ట్ గ్రాఫ్స్ అని యూజ్ చేస్తారు. గ్రాఫ్స్
నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో మనం క్యూస్ అనే కాన్సెప్ట్ వాడతాం. అలానే యూట్యూబ్ సజెషన్స్ ఏం వాడతారో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? యూట్యూబ్ సజెషన్స్ హ్యాషింగ్ పేరు వింటారు, హ్యాషింగ్ వాడతారు. చాట్ జీపీటీలో ఏం వాడతారు? ట్రేస్ ప్లస్ సెర్చ్. అమెజాన్ సెర్చ్ లో ఏం వాడతారంటే సార్టింగ్ ప్లస్ హ్యాష్ మ్యాప్. అర్థమైందా? ఇటువంటి చోటంతా డిఎస్ఏ ఇంటర్నల్ గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. వెన్ యూ లర్న్ డిఎస్ఏ యూ అండర్స్టాండ్ హౌ రియల్ వరల్డ్ యాప్స్ థింక్. యూ విల్ నాట్ జస్ట్ కోడ్, యూ విల్ డిజైన్ సిస్టమ్స్. మీరు సిస్టమ్స్ డిజైన్ చేయొచ్చు, డైరెక్ట్ జస్ట్ కోడ్ రాయడం కాదు, అంత పవర్ఫుల్ గా తయారవుతారు. అందుకే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎవరైతే మీకు డిఎస్ఏ స్కిల్స్ ఉన్నాయో మీ రెజ్యూమ్ లో డిఎస్ఏ అని పడిందంటే ఫుల్ వెయిటేజ్ వస్తుంది. మీకు కాల్స్ కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తాయి, ప్రొడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తాయి. అంటే నార్మల్ గా నేను చెప్పాలంటే సింటాక్స్ నేర్చుకోవాలంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ ఎవరైతే డిఎస్ఏ నేర్చుకుంటారో వాళ్ళే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని ఎగ్జాక్ట్ గా డిజైన్ చేయగలరు. దట్ ఈస్ వై కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ టెస్ట్ యువర్ డిఎస్ఏ, నాట్ యువర్ పైథాన్ ప్రింట్ స్టేట్మెంట్స్. పెద్ద కంపెనీలన్నీ డిఎస్ఏ గురించి చెక్ చేస్తాయి. స్క్రాచ్ టు అడ్వాన్స్ నేర్చుకోవచ్చు మనం. అర్రేస్, ఓకే, ఈ కోర్సులో ఏం నేర్చుకుంటాం? అర్రేస్, లిస్ట్, టపుల్, స్టాక్స్, క్యూస్, తర్వాత ట్రీస్, గ్రాఫ్స్, హ్యాషింగ్, షార్టింగ్, సెర్చింగ్. చాలా ప్రాబ్లమ్స్ చెప్తాయి ఇక్కడ. షార్టింగ్, సెర్చింగ్ మీకు హ్యాపీగా అర్థమవుతాయి. సెర్చింగ్, రికర్షన్, వెరీ ఇంపార్టెంట్. రికర్షన్ మన పైథాన్ బ్యాచ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ రికర్షన్ గురించి కొంచెం చెప్పాను. అక్కడ రికర్షన్ గురించి జస్ట్ మనం 1.5 hours 2 hours డిస్కస్ చేసాము. ఇక్కడ రికర్షన్ గురించి నియర్లీ 5 hours డిస్కషన్ ఉంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆప్టిమైజేషన్. మన ప్లేస్మెంట్ కి ఏ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తాం? ప్లేస్మెంట్ కోడింగ్ ప్రాక్టీస్. అంటే మీరు ఎప్పుడైనా సరే సింటాక్స్ మెమరైజ్ చేసేది, అయినా సింటాక్స్ మెమరైజ్ చేసినా ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవుతుంటారు. బట్ యూ మాస్టర్ ఇన్ డిఎస్ఏ, యూ కెన్ ఫేస్ ఎనీ కోడింగ్ క్వశ్చన్స్ విత్ కాన్ఫిడెన్స్. ఈ కోర్స్ డైలీ టైమింగ్ వచ్చేసి 8 to 9 ఉంటుంది. డైలీ 8 to 9 అట్లీస్ట్ 5 members ఎన్రోల్ అయినా సరే కోర్స్ జరుగుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ఫ్రీ క్లాస్. ఓకే, దిస్ ఈజ్ కంప్లీట్లీ 1 second.